వెల్కమ్ టు మై ఛానల్ సైస్వతి అఫీషియల్స్. మనం ఇంట్లో ప్రతిరోజు వాడే చిన్న మసాలా దాల్చిన చెక్క. కానీ అది మీకు తెలుసా? ఈ చిన్న ముక్కలో ఎంతటి ఆరోగ్య రహస్యాలు ఉన్నాయో. బ్లడ్ షుగర్ని నియంత్రించడం నుండి హృదయ ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి పెంపు, బరువు తగ్గడం వరకు ఈ వీడియోలో ప్రతి ఒక్క ప్రయోజనం తెలుసుకొని మీ ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరచడం కోసం ఎలానో ఈ వీడియోలో ఈరోజు టాపిక్ వచ్చేసి దాల్చిన చెక్క వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఏమున్నాయనేది ఈ వీడియో టాపిక్లో చూద్దాం. లాస్ట్లో ఒక సస్పెన్స్ ఉంది కాబట్టి ఈ వీడియోని ఎవరు కూడా ఎండ్ వరకు చూడండి. మీకు దాని ప్రయోజనాలు, దానివల్ల బెనిఫిట్స్ అండ్ డిసడ్వాంటేజెస్ అన్నీ మనం తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళిపోదామా మరి లేట్ చేయకుండా. దాల్చిన చెక్క మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే దాల్చిన చెక్క అంటే ఏమిటి తెలుసుకుందాం. దాల్చిన చెక్క అనేది ఒక చెట్టు తొక్క నుండి పొందే సహజమైన మసాలా పదార్థం. పురాతన కాలం నుండి ఆయుర్వేదం మరియు చైనా వైద్యంలో దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ దాల్చిన చెక్క చాలా మంచి ఉపయోగాలు కలిగి ఉన్నాయి. ఇప్పుడు మనం బ్లడ్ షుగర్ నియంత్రణ ఎలా జరుగుతుందో దాల్చిన చెక్క వల్ల ఇప్పుడు చూద్దాం. కొన్ని పరిశోధన ప్రకారం దాల్చిన చక్కెర రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయం పడుతుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివ్ని మెరుగుపరచడంలో కూడా మనకి ఉపయోగపడవచ్చు. కాబట్టి ప్రత్యేకంగా అయితే డయాబెటీస్ టైప్ 2 ఉన్న వారికి పరిమిత మోతాదులో ఉపయోగం కలిగించవచ్చు. కాబట్టి అయితే ఇప్పటికీ మందులు తీసుకుంటున్న వారు తప్పనిసరిగా వైద్యుని సలహా తీసుకొని మరి మనం ఈ చెక్క అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూడోది హృదయ ఆరోగ్యం ఈ చెక్క ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. దాల్చిన చెక్క హృదయ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ని LDLను తగ్గించడంలో మరియు మంచి కొలెస్ట్రాల్ HDLను సమతుల్యం చేయడంలో సహాయం పడుతుంది. ఏంటి దాల్చిన చెక్క? రక్తపోటు నియంత్రణలో కూడా కొంతవరకు ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నాలుగవది రోగ నిరోధక శక్తి ఎలా ఉంటుంది దాల్చిన చెక్క వల్ల? దాల్చిన చెక్కలో ఉన్న శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ని మన శరీరానికి ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. కాబట్టి జలుబు కానీ, మనకి దగ్గు, గొంతు నొప్పి వంటి సమయంలో దాల్చిన చెక్క టీని ఉపశమిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే దాల్చిన చెక్కని మనము నైట్ వాటర్లో సోక్ చేసుకొని తర్వాత ఎర్లీ మార్నింగ్ పడికడుపున మనం ఆ వాటర్ని తాగడం వల్ల మంచి ప్రయోజనాలు కూడా బరువు తగ్గడంలో ఎలా సహాయం చేస్తుంది దాల్చిన చెక్కని ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే వారికి దాల్చిన చెక్క సహాయకరంగా ఉంటుంది. ఇది మెటబాలిజం మెరుగుపరిచి కొవ్వు కరిగించే ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఉదయం గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే జీర్ణక్రియలన్నీ మేలు చేస్తుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మనకి దాల్చిన చెక్క అనేది బాగా యూజ్ చేస్తుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. దాల్చిన చెక్కలో సహజంగా బ్యాక్టీరియా మరియు ఫంగస్ను ఎదుర్కొనే లక్షణాలు చాలానే ఉంటాయి. శరీరంలో వాపును తగ్గించడంతో కూడా ఇది సహాయం పడుతుంది. అందుకే సంప్రదాయ వైద్యంలో దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇన్ని అడ్వాంటేజెస్ చూసాం కదా మనం దాల్చిన చెక్క వల్ల. అలాగే దాల్చిన చెక్క పరిమితం కన్నా ఎక్కువ తీసుకుంటే ఎలాంటి డిసడ్వాంటేజెస్ కూడా ఇప్పుడు చూద్దాం. ఎంత మంచిదైన పరిమితం చాలా ముఖ్యం. అంటే మనం దేన్ని ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటేనే మనకి సూటబుల్గా ఉంటుంది, మనకి మంచిది. అధికంగా దాల్చిన చెక్క తీసుకుంటే కాలేయంపై ప్రభావం చూడవచ్చు. రోజుకు సగం టీ స్పూన్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. రోజు కొంచెమే తీసుకోవాలి. గర్భిణీలు మరియు కాలేయ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాలతోనే మాత్రమే తీసుకోండి. కాబట్టి ఎవరైనా వాడాలి అంటే కాలేయ సమస్యలు అలా ఉన్న గర్భిణీలు అలా ఎవరైనా యూస్ చేయాలి అంటే ముందు డాక్టర్ని సంప్రదించి తర్వాత వాడడం చాలా మంచిది. దాల్చిన చెక్కను ఇలా వాడచ్చు.
టీగా తయారు చేసి వాడుకోవచ్చు, తేనెతో కలిపి వాడుకోవచ్చు, పాలల్లో ఆ పౌడర్ని కలిపి తీసుకోవచ్చు, ఓట్స్ లేదా స్మూతీలో చేర్చి కూడా మనము ఈ దాల్చిన చెక్క పొడి యూస్ చేసుకొని మనము ఆరోగ్యాన్ని పెంపొందుకోవచ్చు. కానీ ఎప్పుడు పరిమితం మోతాదు మాత్రమే వాడాలి. అంటే ఎక్కువ ఎలా పడితే అలా దాల్చిన చెక్క మంచిది అన్నారు కదా, అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి కదా, మంచిది కదా, వెయిట్ లాస్కి కూడా మంచిది కదా అని చెప్పేసి మనం ఎంత మోతాదు పడితే అంత మోతాదు తీసుకున్నా కూడా మన ఆరోగ్యానికి అది చాలా హాని చేస్తుంది. కాబట్టి మనం ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదునే మనం చెక్క తీసుకోవాలి. ఇది వాటి వీడియో. మరి ఫ్రెండ్స్, మొత్తానికి దాల్చిన చెక్క మన వంటి గదిలో ఉన్న ఒక సాధారణ మసాలా మాత్రమే కాదు అని ఇప్పటికైనా అర్థమైందా? మన ఆరోగ్యానికి సహజమైన తోడ్పాటు సరైన మోతాదులో వాడితే ఎన్నో ప్రయోజనాలు మనం ఈ దాల్చిన చెక్క వల్ల యూజ్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి టాపిక్ని మనము చూసాం కాబట్టి ఇవాళ ఇలాంటి మరిన్ని ఆరోగ్యమైన వీడియోస్, టిప్స్, అలాగే మంచి మంచి టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక మంచి టాపిక్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ స్వాతి. బాయ్.